హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాం. మామిడి పళ్ళ సీజన్ అయితే అయిపోయింది. ఇంకా ఫైనల్గా ఒకసారి అయితే తీసుకుందాము. ఎందుకు అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అంతా ఇంకా మామిడి పళ్ళే చూడం కాబట్టి ఇప్పుడే ఇంకా ఫైనల్గా మామిడి పళ్ళు తీసుకొని తినేసాము. బిస్మిల్లాబాద్ చేస్తున్నాను. చూడండి ఏమేమి కావాలి బిస్మిల్లాబాద్కి చేసేకి. ఆనియన్ సన్నగా కట్ చేసి పక్కన పెట్టేశాను. టమాటాలు, కరివేపాకు అన్నీ శుభ్రంగా కడిగి పక్కన పెట్టేశాను. బియ్యం కూడా శుభ్రంగా కడిగి అర్ధగంట ముందే నానబెట్టేశాను. ఇవి వచ్చేసి మైసూర్ బ్యాళ్ళు అంటారు కదా, మైసూర్ బ్యాళ్ళు. ఇదిగోండి అర్ధగంట నానబెట్టేశాను. చింతపండు కూడా కడిగి నానబెట్టేశాను. ఇంకా ఇది వచ్చేసి మెత్తగా ఉడకాలి. ఒక గిలాసు సగం గిలాసు మైసూర్ బ్యాళ్ళు, సగం గిలాసు బియ్యం తీసుకున్నాను అన్నమాట. ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఎలా ఉంటుందో, మళ్ళీ ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే తినలేకపోతామేమో అని చెప్పేసి, ఇది నా వంటకం కాదు, మా అమ్మ నేర్పించింది అసలే కాదు, యూట్యూబ్లో చూసి చేస్తున్నాను అనమాట. సగం గిలాస్ బ్యాళ్ళు, సగం గిలాసు బియ్యము, 3 గ్లాసుల నీళ్లు పోసాను. గుర్తుపెట్టుకోండి, నీళ్ళు ఎక్కువ పోయాలి, మెత్తగా ఉడకాలన్నమాట. ఓకే, మీరు నీళ్ళు తక్కువ పోసినారంటే పొడి పొడిగా అవుతుంది. పొడి పొడిగా ఉండకూడదు, మెత్తగా ఉడికిపోవాలి. ఇంకా కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసాను. సన్నగా కట్ చేసిన ఆనియన్ వేసిన తర్వాత కొంచెమే ఉప్పు వేసాను. ఇందాక అన్నం చేసేటప్పుడు అంటే కుక్కర్ మూత పెట్టేసే ముందే కొద్దిగా ఉప్పు వేసాను అనమాట. అంటే అన్నం ఉడికించుకునేటప్పుడు కూడా కొంచెం ఉప్పు వేసాను. ఇప్పుడు ఇందులో కూడా ఉప్పు వేస్తున్నాను. ఎక్కువ ఉప్పు వేసుకోవద్దండి, ఎక్కువ ఉప్పు అయితే తినలేము కాబట్టి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇదిగోండి, ఇంకా ఎండుమిర్చి, కాజు వేసేసి కరివేపాకు వేసి బాగా దూరగా ఫ్రై చేస్తున్నా. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, కొంచెం పచ్చి పచ్చిగానే ఉండాలన్నమాట తాలింపు. ఓకే, ఇంకా ఇదిగోటి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, తర్వాత టమాటాలు వేసిన తర్వాత ఇందులోనే అన్నీ వేసేయాలన్నమాట. ఏంటిది అంటే గరం మసాలా, కారము, తర్వాత వచ్చేసి ధనియా పౌడరు వేసి ఇంకా బాగా ఫ్రై చేయాలి. బిర్యానీ ఆకు వేసాను. ఇదిగోండి, ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను. ఇదిగోండి, ఆవిరంతా పోయిన తర్వాత మూత తీయాలి. చూడండి, గుర్తుపెట్టుకోండి, మెత్తగా ఉడికిపోయింది. ఆవిరి ఉంటే కూడా మూత రాదులేండి. ఇంకా కొంచెం ఆవిరి ఉంటే కూడా కాస్త వెయిట్ చేసి తీయండి. ఇంకొకటి చెప్తున్నా, చాలామంది అన్నం కుక్కర్లో చేస్తారు కదా, నీళ్ళు తక్కువ వేస్తారు, అందువల్లనే కుక్కర్లు పేలుతాయి అన్నమాట. ఎక్కువ శాతం కుక్కర్లు పేలనిక నీళ్ళు తక్కువ ఉంటాయి అందులో, అందుకని అలాగా పేలుతాయి. ఇదిగోండి, ఇందాక చెప్పాను కదా, కారము, గరం మసాలా, ధనియా పౌడరు వేసి ఇందులోనే చింతపండు నీళ్ళు వేసేయాలన్నమాట. ఇందాక చింతపండు నానబెట్టాను కదా, చింతపండు పులుసు వేసేసాను. అంతే. ఎంత బాగా వచ్చిందో బిస్మిల్లాబాత్ అయితే, సూపర్ ఉంది టేస్ట్ అయితే. ఒకసారి మీరు ట్రై చేయండి. చెప్తున్నాను కదా, ఒక గ్లాస్ తోటిగా చేసుకోండి. మీకు నచ్చితే ఇంకోసారి ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు. ఒకవేళ నచ్చకపోతే ఇక్కడికే స్టాప్ చేసేయచ్చు. కానీ నచ్చుతుందిలేండి, బాగుంది టేస్ట్. ఇదిగోండి, కుక్కర్లో వేసేసిన తర్వాత ఇంకా దీన్ని మళ్ళీ కాస్త ఉడికించాను అంతే. ఇప్పుడు ఈ సమయంలో ఉప్పు చెక్ చేసుకోండి. ఒకవేళ ఉప్పు తక్కువ అనిపిస్తే కొంచెం ఉప్పు వేసుకోండి. పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది. ఇందులో కొంచెం నెయ్యి వేసి ఇంకా అలాగే తినిపోయచ్చు. బాగా తింటారు పిల్లలు ఇష్టంగా. వాళ్ళు స్కూల్ నుంచి రాగానే ఇలాగా చేసి పెట్టండి, వేడి వేడిగా బిస్మిల్లాబాత్. టేస్ట్ బాగుంది, పిల్లలు అయితే హ్యాపీగా తింటారు. అస్సలు వద్దు నేను తిన్నాను అని మాత్రం చెప్పరు. ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగుంది. ఇలాగా కొత్త కొత్త వంటలు చేసి పిల్లలకి స్కూల్ నుంచి
వచ్చినాక తినిపియండి. పిల్లలు స్కూల్లో పొద్దున లేచి పొద్దున్నే వంటలు చేసి క్యారెట్లు కట్టేసి తింటారో, చల్లగా అయిపోయింటుంది. వాళ్ళు సరిగా తినిండరో ఇంట్లో రాగానే ఇలాగ వేడి వేడిగా చేసి పెట్టేస్తే పిల్లలు హ్యాపీగా తింటారనమాట. చాలా బాగుంది. అసలు ఎంత బాగుందంటే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మామిడికాయ చట్నీ పెట్టుకొని పక్కకి తింటుంటే నలుచుకొని ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇట్లాంటివన్నీ మా అమ్మకు అస్సలు నచ్చేది కాదు. అమ్మకి మెత్తగా ఉండకూడదు, అన్నం బాగా పొడి పొడిగా ఉండాలన్నమాట. పొడి పొడిగా కొంచెం మెత్తగా వండినామంటే అమ్మ అస్సలు తినేది కాదు. మళ్ళీ అమ్మ కోసం సపరేట్గా ఒక గ్లాస్ అన్నం అయితే చేస్తుంటిమి. పొడి పొడిగా ఉండాలంటది మా అమ్మ అయితే. ఇప్పుడైతే ఇది ఎంత మెత్తగా అయిపోయిందంటే అస్సలు తినేది కాదేమో మా అమ్మ ఇంత మెత్త